డెలీషియస్ చికెన్ నూడిల్స్ చేసుకుందాం ఇవాళ. ఒక గిన్నెలో 2-3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి ఇంకా మీకు ఇష్టమైన నూడిల్స్ తీసి బాయిల్ చేయండి. అయితే నూడిల్స్ మాత్రం 90-95% బాయిల్ అవ్వాలి, అంతకన్నా ఎక్కువ అవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ దీంతో మళ్ళీ వెజిటబుల్స్ అన్నీ వేసేసరికి ఇంకా మెత్తగా అయిపోతుంది. సో కొంచెం ఇంకా పలుకున్నది అంటారు కదా, అలాగనమాట. ఇదిగోండి ఇలా చిన్న గట్టి ఉండాలి. సో మన నూడిల్స్ బాయిల్ అయ్యాక ఇలా ఫిల్టర్ చేసుకోండి, వాటర్ మొత్తం బయటకు వచ్చేలాగా. జాగ్రత్త, చాలా వేడిగా ఉంటుంది ఇది. ఇలాగా ఫిల్టర్ చేసుకోగానే వెంటనే ఈ నూడిల్స్ మీద 1-2 గ్లాసెస్ ఫుల్ కోల్డ్ వాటర్ వేసేసేయండి. ఎందుకంటే ఆ వేడి మీదే నూడిల్స్ ఉండడం వల్ల ఇంకా ఫర్దర్ కుక్ అయిపోతుంది. అదే మనం ఈ కోల్డ్ వాటర్ వేయడం వల్ల అది కుక్ అవ్వడం స్టాప్ అవుతుంది. సో బాగా మెత్తగా అయిపోదు. కొంచెం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి, బోన్లెస్ చికెన్, రెగ్యులర్ మ్యారినేషనే. ఇప్పుడు ఇందులోని కొంచెం అల్లం ఇంకా వెల్లుల్లి సన్నగా తరిగి ఫ్రై చేసుకుంటున్నా. ఇది బాగా ఫ్రై అయింది అనగానే మనం దీంట్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. ఇది సింపుల్ మ్యారినేషన్ అండి. బోన్లెస్ చికెన్కి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, ఇంకా కొంచెం కార్న్ఫ్లవర్, ఇంకా మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సోయా సాస్ వేసాం. నేను ఇంగ్రీడియంట్స్ ఇంకా క్వాంటిటీ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో వేసాను. ఇంకా బాగా బీట్ చేసిన ఒక ఎగ్ కూడా వేసాం. సో అదే ఇది కొంచెం మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ ఇక్కడ కుక్ అవ్వాలి. మన నూడిల్స్ చికెన్కి యాడ్ చేసే ముందు ఈ చికెన్ కుక్ అయిపోవాలన్నమాట. నూడిల్స్ వేసాక మళ్ళీ కుక్ అవ్వడం అది జరగదు. సో ముందే కుక్ చేసేసుకోవాలి. కొంతమంది ఇలాగే మ్యారినేట్ చేసి డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అయితే నేను ఇలా చేయడాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో నెమ్మదిగా అలా చికెన్ అలాగా ఇదిగోండి ఇలా కుక్ అయిపోవాలన్నమాట. మీరు చెక్ చేసుకోండి. చికెన్ బాగా కుక్ అయ్యాక నేను కొంచెం కారం వేసాను, కొంచెం స్పైసీగా ఉండాలని. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు, కొంచెం రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్, ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. కొంచెం క్యారెట్ కూడా వేసుకున్నాము. ఈ వెజిటబుల్స్ మంచి టేస్ట్ని ఇస్తాయి మనకి, మన నూడిల్స్కి. సో జాగ్రత్తగా అన్నీ వేపుకోండి. ఈ ఎల్లో ఇంకా రెడ్ క్యాప్సికమ్ ఏంటంటే ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ని ఇంకా కలర్ని రెండు ఇస్తాయి. సో ఈజీగా ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి. సో తీసుకోండి. లేదు అంటే గ్రీన్ క్యాప్సికమ్తో కూడా చేసుకోవచ్చు. నూడిల్స్ అంతే టేస్టీగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో నెమ్మదిగా ఇవన్నీ బాగా వేపుకుంటూ ఉండండి, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి టేస్ట్కి అనుకూలంగా. సో అలా నెమ్మదిగా అలాగా ఫ్రై చేసుకుంటూ ఉంటాము. సో ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోయి బాగానే. ఇప్పుడు కొంచెం పెప్పర్ వేసుకున్నాము. ఇప్పుడు కొన్ని సాసెస్ వేసుకోవాలి. ఇది డార్క్ సోయ్ సాస్, ఇంకా దీంతో పాటు కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోండి. మొత్తం అన్నిటికీ ఆ సాసులు కోట్ అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు దాని తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం కొంచెం చిల్లీ వెనిగర్ తీసుకొని అది కూడా వేసుకోండి, వేసి బాగా కలుపుకోండి. ఈ సాసెస్ అన్నీ మీకు ఈజీగా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి వేయడం వల్ల మీకు మంచి టేస్ట్ వస్తుంది నూడిల్స్కి, రెస్టారెంట్ స్టైల్. ఇప్పుడు నూడిల్స్ యాడ్ చేసుకున్నాం కదా, మనం రైస్లో లాగా అలా కలుపుకోకుండా, ఇవి విరగకుండా జాగ్రత్తగా కలుపుకోండి. లేదు మీకు టాంగ్స్ టైప్ ఏవైనా ఉన్నా వాటితోనైనా జాగ్రత్తగా తిప్పుకుంటే అయిపోతుంది. కేర్ఫుల్గా కలపండి. మనకి ఏంటంటే నూడిల్స్కి మొత్తం ఈ సాసెస్ ఇవన్నీ బాగా పట్టాలి. మనం యాడ్ చేసిన పౌడర్స్, స్పైస్ పౌడర్స్ అన్నీ పట్టాలి. కొంచెం షెజ్వాన్ చట్నీ వేసుకుందాం. ఇది స్పైస్ని ఇంకా మంచి కలర్ని ఇస్తుంది. మీరు పిల్లలు తింటారు అంటే అది ఎక్కువ వేయొద్దు, కొంచెం స్పైస్ ఉంటుంది, బట్ చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. నెక్స్ట్ నేను అజినోమోటో వేసాను కొంచెం, బికాజ్ రెస్టారెంట్లో వేస్తూ ఉంటారు. అది కంపల్షన్ కాదు, లేకపోయినా నూడిల్స్ చాలా బాగుంటుంది. సో మీరు వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఈ మధ్య ఆరోమాటిక్ పౌడర్ అని కూడా ఒకటి వస్తుంది,
నేనైతే యూజ్ చేయలేదు, అది కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు నూడిల్స్లోని. సో మన నూడిల్స్లోని అంతా బాగా అన్నీ కలిసిపోయాయి, అంతా బాగా పట్టేసింది. సో ఇది కూడా ఒక ఎక్స్ట్రా స్టెప్పే. కొంచెం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి అంటే చేయొచ్చు, ఇది లేకుండా కూడా మీరు అలా డైరెక్ట్గా కూడా నూడిల్స్ తినొచ్చు. సో నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి తీసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్, పెప్పర్ తీసుకొని బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోండి. జనరల్గా మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, సో అలాగే నెమ్మదిగా బాగా ఫ్రాత్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అలా బాగా కలవనియండి అన్నిటినీ. సో ఇవన్నీ బాగా కలిసాక ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులోని ఆయిల్ వేసుకొని ఇలాగ ఆమ్లెట్లా వేసి బాగా కుక్ అయ్యేదాకా ఇలా ఇచ్చేయండి. తర్వాత పీసెస్లా చేసి మన నూడిల్స్లో వేసేసుకోవడమే. మీకు నచ్చితే ఇది చేయండి, ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. వేయకపోయినా పర్వాలేదు, రెగ్యులర్ చికెన్ నూడిల్స్లా కూడా తినొచ్చు. ఇదిగోండి ఇలా ఎగ్ పీసెస్ వేసాను. సో మనం బయట ఎంతో మనీ ఇచ్చి కొనుక్కునే కన్నా హ్యాపీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఈ చికెన్ నూడిల్స్ ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి, మన ఆయిలే కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఇప్పట్లో ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.